భూమిని ప్రభుత్వ భూమిని కంచెలేసి కాపాడారనమాట. ఇప్పుడు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలోని వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తరచూ జరుగుతున్న అక్రమాన్ని అడ్డుకట్ట వేసేందుకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయాలి. కబ్జాల వరకు ఏ పార్టీ వ్యక్తులు ఉన్నా సరే సహించవద్దు. అలాంటి పనులు చేస్తూ అంటే హెచ్ఎండి ల్యాండ్ బ్యాంకులో ఉన్న భూముల చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకోవాలన్నమాట. దిమ్ములను పాతి ఎంఎస్ వైర్తో పకడ్బందీ కంచెలు నిర్మించాలన్నమాట. ప్రణాళికతోటి ఈ కబ్జాలను ముందు చర్యలు ఏర్పడకుండా చేయాలన్నమాట. ప్రస్తుతం ఇది భూములు కోట్ల విలువ పడుతున్న కబ్జాలు రెచ్చిపోతున్నారన్నమాట. తొలుత ఆయా భూములు చిన్నపాటి షెట్లు వేసి వివాదాలు లాగుతున్నారన్నమాట. కోర్టులు కేసులు వేస్తూ ఆ భూముల చుట్టూ లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నారన్నమాట. కొంతమంది అక్రమదారులు ముఠాలుగా ఏర్పడి ఇలా కబ్జాలకు తెగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలు పాల్పడిన వారి కథలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించాలి. కంచెలు తొలగించే ప్రయత్నం చేసిన, అక్రమంగా షెడ్లు నిర్మించిన వెంటనే వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం నేరమని, ఇలాంటి కేసులు ఎవరు ఎదుర్కోవద్దని అందరికీ సూచించాలి. అలాగే ఇప్పుడు కంచెల ప్రాంతాలు ఎంత భూమి ఉందో ఒకసారి చూద్దాం. జిన్నారంలోనే 170 ఎకరాలు ఉందన్నమాట. ఇలాగ కంచెలు వేయచ్చు అనమాట వీళ్ళ భూమికి. అలాగే లక్డారం మన పంటారం జరుగుతుంది కదా, ఇక్కడ 184 ఎకరాల భూమి ఉంది. దానికి కూడా చుట్టూ కంచేయాలన్నమాట. అలాగే ఇస్నాపూర్లోనే 22 ఎకరాల భూమి ఉంది. ఇదంతా ప్రభుత్వ భూమి, దీనికి కంచేయాలన్నమాట. అలాగే పటాన్చెరులోనే 8 ఎకరాల భూమి ఉంది, దానికి కూడా కంచేయాలి. పసలవాడి సంగారెడ్డిలో కూడా 52 ఎకరాల భూమి ఉందన్నమాట, దీనికి కూడా కంచేయాలి. ఆరుట్లలో కూడా ఆరుట్ల కంది ఉంది కదా, అక్కడ కూడా 106 ఎకరాల భూమి ఉంది ప్రభుత్వ భూమి, దానికి కూడా కంచేయాలి. ఇంద్రకరణ్ ఇది కూడా కందిలో ఉంది, 140 ఎకరాలు ఉందన్నమాట. ఇక్కడ కూడా కంచేయాలి. ఈ కందిలోని 50 ఎకరాల భూమి కూడా ఉంది, దీనికి కూడా కంచేయాలన్నమాట. బుదేరా అదే మున్నేపల్లి దగ్గర ఉంది, దీనికి కూడా ఇక్కడ కూడా 86 ఎకరాల భూమి ఉంది, దానికి కూడా కంచేయాలి. శంకర్పేట్ ఇక్కడ కూడా 85 ఎకరాల ల్యాండ్ ఉంది గవర్నమెంట్ది, దానికి కూడా కంచేయాలన్నమాట. ఇలా చేస్తే భూమిని పరిరక్షించుకోవాలి. భవిష్యత్తులోని వీటి ద్వారా కంచెలు వేయడం వల్ల హెచ్ఎండిఏకి దాదాపుగా హైదరాబాద్లో 1,00,000 ఎకరాల దాకా ల్యాండ్ ఉంటుంది. కానీ అన్నింటిని రక్షించుకోవాలి. రక్షించుకుని దాని ద్వారా ఐడిఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పడాలి. దాని ద్వారా అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఈ విధంగా చేయాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.